బావా బావా ఆకలి అవుతుందన్న వరు అయిందా జినాలు జినాలు దా లోపలికి రా చికెన్ అయింది పప్పయ్య అన్నం తిన్నాక నీళ్ళు తాగాలి. కాయ తింటావా చికెన్ మీరు తిన్నారా అమ్మ? తిన్నా పప్పు మనం తినిపిస్తే టీచర్ అయినాక నువ్వైతే వాసన సూపర్ వస్తుంది కదా మంచిగా ఇప్పుడు కూడా ఎప్పటి నుంచి అడుగుతున్నా నీ అమ్మ ఎంతసేపు ఉంది కదా నీకు అయిందా టైం తీసుకోదా మరి పొయ్యి మీద ఏం ఉంటూనే అయిపోతుందా ఏంటి ఏమైంది ఏమైంది ఉప్పు ఇంత ముందు ఉప్పు ఇప్పటిదాకా నేను వండేటప్పుడు చూసిన టేస్ట్ మంచిగా ఉంది. ఉప్పు ఎందుకు ఎక్కువైంది? చెర్రీ కూడా తిన్నది. చెర్రీ కూరలు ఉప్పు ఎక్కువైందా తల్లి? కూర మొగం నది మొగం షెఫ్ ఏం మాట్లాడుతున్నావే? కూర మంచిగా అయింది. నీ మొగమే కూర మొత్తం ఉప్పు ఉంది ఇలా. అరే ఇప్పటిదాకా టేస్ట్ చూసిన నేను కూర వండిన తర్వాత ఉత్తగా చెప్తున్నావు. నాకు అర్థమైంది. ఉత్తగా ఏం చెప్తున్నా వాటి తిను తెలుస్తుంది. కూర మంచిగా ఉంది. ఇప్పటిదాకా నేను చూసిన ఖరాబ్ చేసి ఏం ఖరాబ్ కాలేదు, మంచిగా ఉంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు కావాలని. ఏ మంచిగా నేను కథలు పడకు. నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. ఒక్కల వీడియో ఆ వీడియో చూసుకుని ఆయన 2 వేసినావు 3 వేసినావు 4 ఇష్టం 5 నిమిషాలు మంచిగానే ఉంది కూర. మంచిగా ఉంది. అంత అబద్ధం చెప్తున్నా. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది? తిను, నువ్వు తింటే తెలుస్తుంది నీకు. ఇది తిన్నా ఇప్పటిదాకా ఉప్పు ఉంది అనుకుంటున్నావా? ఉప్పు ఉంటాను కూర ఇప్పటిదాకా నేను నాకు చూసేసిన. నాకు అర్థమైపోయింది అప్పుడే మంచిగా టేస్ట్ అని. నేను కూడా తింటా కానీ జరిగి వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత తిందామనేసి ఆగుతున్నా అంతే. మొత్తం ఉప్పు 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 మొత్తం ఉప్పు పుట్టినట్టే ఉంది ఈ కూర. నీళ్ళగా కడుకొని తినాలా ఏంది? మంచిగా ఉంది. నువ్వే అని కావాలనే మాట్లాడుతున్నావు. ఫస్ట్ అయితే యూట్యూబ్ బంద్ చేయను. ఆ వీడియో తీసి బంద్ చేయి. కూరకి ఈ వీడియోకి ఏ సంబంధం ఇది ఏమైనా అంటుందని వీడియో ఎడిటింగ్ చేసుకుంటుంటే? వీడియో ఎడిటింగ్ చేసుకుంటేనే అదే ఉప్పు వేసుకుంటే ఇట్లా ఇట్లా చేసుకుంటే ఇట్లా వేసినాం. ఇట్లా చేసుకుంటే ఇట్లా వేసినాం. 3 పడే దగ్గర 5 పడ్డట్టునే మొత్తం ఉప్పు పోయింది. ఏం కాదు, మంచిగా ఉంది. నేను ఇప్పటిదాకా వండేటప్పుడు నాకే చూసినా కదా కూర ఉప్కారం వేసినాక లాస్ట్ నాకే చూసిన తర్వాత చేస్తాను. తిన్నా నేను ఆల్రెడీ నాకే చూసిన. ఉప్పుకే నాకు చూడాలంటే నా తోటి కాదు. తినేటప్పుడు చూస్తే జరిగి వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత చేస్తా. ఇప్పుడు ఎట్లా తినాలని చెప్పింది నాకు అర్థమైతే. ఎట్లా తినాలి అవుతా? చేతులతో తిను, నోట్లో ఎప్పుడైనా చేతులతో తింటాడు, కాళ్ళతో తిన్నాడు, ఇంకేదంతో తిన్నాడు. ఉప్పు ఉంది లేదు, మంచిదే ఉంది. నేను ఇప్పటిదాకా నాకే చూసిన. అబద్ధం చెప్తున్నావు నువ్వు. నాకు తిను మొత్తం తిని చూడు. ఇంకో బుక్క పెట్టుకో. ఒక బుక్కగా అంటే అంటే ఆ ముక్కకు ఇట్లా అంటుకుంటుందా? మంచిగా ఉంది బాబా. ఒక బుక్కగా అంటుకుంటుందా? చూడు నువ్వు అబద్ధం చెప్తున్నావు కావాలని. నేను తింటావు. ఈ వీడియో ఎడిటింగ్ చేయడం అయిపోగానే తింటా. ఈ బుక్క కూడా అట్లా వచ్చింది. ఒక బుక్క పెట్టుకుందా? ఉప్పు లేదంట ఇదా? ఏం కథలు పడుతున్నావా? తమాషా చేస్తున్నావా? మంచిగా ఉప్పు ఎక్కువైందని చెప్తున్నావు. ఇంకా
ప్రాంక్ అవార్డు పెట్టినందుకు ప్రాంక్ చేస్తున్న నిజాన్ని కాదు నిజాన్ని ఉప్పు ఎక్కువ వేసిన నీకోసమే ఉప్పు ఎక్కువ వేసిన ఫస్ట్ టైం ప్రాంక్ చేసిన ఇంకా సీరియస్ అయితే మాత్రం కానీ సీరియస్ అయితే అసలు కాదు ఎందుకంటే ఇది కాదని ఆటోమేటిక్ గా అర్థమైపోయింది ఇక్కడ నేను ఏం చేస్తున్నా అన్న విషయం అయితే క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట అందుకే అయితే వేసినాను కావాలనే వేసినావు కదా అదనమాట ముందే తెలిసిపోయింది ఏదో ప్లాన్ చేసింది అందుకే కావాల్సుకొని తీసుకొచ్చి మరీ కూర్చోబెట్టి తినబెడుతుంది అని చెప్పి ఎందుకంటే మేము మామూలుగా అయితే అందరం ఒకే దగ్గర కూర్చొని అయితే అన్నం అయితే తింటుంటాం అనమాట ఇట్లా మనము అది టైం వచ్చినప్పుడు లంచ్ టైం వచ్చినప్పుడు అందరం ఒకే దగ్గర కూర్చుంటాము ఈ టైంలో అయితే కాదు మా ఆయన కుక్కరికి వేసి నేను తినకుండా ఫోన్ చేతిలో పట్టుకొని మళ్ళీ ఇట్లా చేస్తున్నానంటే ఏదో ప్లాన్ చేసిందన్న విషయం అయితే క్లారిటీ వచ్చి అందుకే యాక్టింగ్ అయితే సరిగా వేయడానికి రాలేదు నేను ఏదో ఒకటి అనుకుంటే ఇంకా ఏదో అయ్యింది అనమాట ఇట్లా చేస్తావా కొసేపు నాకు చేయొచ్చు కదా ఉప్పు ఎక్కువనే అయింది అందుకే మీ కూర వేస్ట్ అవుతుంది అని చెప్పే నేను కొంచెమే వేసిన కూర కూడా ఎంత మంచి ముక్క ఖరాబ్ చేసినాం ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్